హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకి అదిరిపోయే శుభార్త అయితే చెప్తుందండి. వీరందరికీ కూడా రేపు అయితే గుడ్ న్యూస్ అయితే రానుందండి. రేపు ఏపీ కేబినెట్ భేటీ అయితే కానున్నారండి. ఇందులో ముఖ్యంగా వాలంటీర్లకు సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే రాజకీయ వర్గాల నుంచి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. ఇక రాష్ట్రంలో ఇప్పటికే చూసుకుంటే కనుక వాలంటీర్లకు సంబంధించి చాలా గందరగోళం అయితే ఏర్పడ్డదండి. అదేవిధంగా రీసెంట్గా కూడా చాలామంది ఏంటంటే కొంతమంది నేతలు కూడా వాలంటీర్లకు సంబంధించి మాట్లాడుతున్నారండి. వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా రద్దు చేస్తే బాగుంటుందని వాళ్ళైతే అభిప్రాయాలు అయితే చెప్తున్నారండి. ఇక చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే వాలంటీర్లని పెట్టుకోవాలనే ఉద్దేశంలోనే చాలా వరకు అయితే ఉందండి. ఇక్కడ మనకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాలంటీర్ల పరంగా చూసుకుంటే కనుక వీళ్ళని పెట్టుకోవాలని వాళ్ళైతే ఆలోచిస్తున్నారండి. అయితే వీరికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా ఆల్రెడీ రెడీ చేసి అయితే ఉన్నాయండి. ఆల్రెడీ కాకపోతే మనకి ఏంటంటే బయటికి విడుదల చేయలేదండి. ఆల్రెడీ చాలా వరకు కూడా ఏంటంటే వాలంటీర్ని ఏ విధంగా మళ్ళీ విధిలోకి తీసుకోవాలి, వారికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే ఫిక్స్ చేశారండి. ఆ యొక్క రూల్స్ కూడా ప్రజెంట్ అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అయితే ఉన్నాయి. అయితే మనకి రేపు ఈ యొక్క భేటీ అయితే కానున్నారండి. ఇందులో ముఖ్యంగా వాలంటీర్లకు సంబంధించి చాలా వరకు నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పేసి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. సో చాలా వరకు ఇప్పటికే లేట్ అయిందండి. ఎందుకంటే వాలంటీర్లు ఆల్రెడీ మనం గతంలో చెప్పారు, వెంటనే కూడా తీసుకుండి వాలంటీర్లకు సంబంధించి 10,000 శాలరీ కూడా ఇస్తామని అయితే చెప్పారు. అయితే దీనిపైన మనకి కొన్ని ఉన్నాయండి. ఇంకా కొన్ని స్కీమ్స్కి సంబంధించి కూడా నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. మహిళలకు సంబంధించి కూడా కొన్ని స్కీమ్స్ అయితే తీసుకురావాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి. ఇక మనకి రీసెంట్గా చూసుకుంటే కనుక మనకి పెన్షన్లు ఒకటి రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరగా అయితే మనకి ఇంప్లిమెంటేషన్ చేసి పెరిగిన పెన్షన్లు అయితే ఇస్తున్నారండి. దీంతోపాటు మనకి వాలంటీర్లకు సంబంధించి సచివాలయాలకు సంబంధించి కూడా అప్డేట్స్ అయితే ఇప్పుడు మనకి రేపైతే ఈ యొక్క కేబినెట్ భేటీలో అయితే మనకి వచ్చే అవకాశం అయితే తెలుస్తుందండి. కాబట్టి వాలంటీర్లకు అయితే గుడ్ న్యూస్ అయితే చాలా వరకు అయితే వస్తుందండి. రేపు భేటీలో వాలంటీర్లకు సంబంధించి గుడ్ న్యూసే వస్తుంది. వాళ్ళందరినీ కూడా మళ్ళీ విధుల్లోకి తీసుకుని వారికైతే శాలరీ కూడా 10,000 శాలరీ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.